నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి, అందరికి నమస్కారం. శ్రీనివాస్ గారు, మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పరకా మనీ చోరీ కేసు అనేది చాలా చిన్న విషయం, అక్కడ పోయింది కేవలం 72,000 మాత్రమే, అతని దగ్గర నుంచి మేము 14 కోట్లు రాయించుకున్నాము, ఇది అంత పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. శ్రీవారి సొమ్ము చోరీకి గురైనప్పుడు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? బాధాకరం అండి. ఆయనకి ఆ ఎసెన్స్ ఆఫ్ అంటే భక్తుని యొక్క ఒక పవిత్ర భావన ఆయనకు అర్థం కాలేదన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి నిలువు దోపిడీ చేస్తారు, ఎన్నాళ్ళు బట్టి దాచుకున్నా కూడా దాంట్లో వ్యవసాయం చూస్తారు. ఈ విషయంలో బహుశా ఆయన ఎప్పుడు నిలువు దోపిడీ ఇచ్చి ఉంటారు. మేము అందరం కుటుంబంతో పాటు వెళ్తాం, అందువల్ల పోనీ మామూలు ₹1 కూడా వేసి ఉంటుంది, వేరే సంగతి. కానీ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే భగవంతుని పవిత్రతని తగ్గించడం కూడా, ఈ విధంగా కూడా తగ్గించడమే. ఎందుకంటానంటే ఆ కేసు విషయంలో అంటే ఇది చాలా కాలం సాగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రం దాటని ఉత్తర ఆర్య సనాతనవాదులు బోలేరా బాబా అదొక కుట్ర భాగాన్ని భావిస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ డిస్కషన్, మా పురాణాలు లేదు, ఈ దేవుడు లేడు అని, వెంకటేశ్వర స్వామి లేడు, అయ్యప్ప స్వామి లేడు, శ్రీశానాథ్ లేడు, విగ్రహాలు కొంత చాలా దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది బయలుదేరి వెంకటేశ్వర స్వామి పవిత్రం తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. దుర్మార్గం అండి అది. ఇప్పుడు నేను కూడా అభ్యుదయవాదిగా ఉన్నాను, మూఢనమ్మకాలు వ్యతిరేకిస్తాం. మనకన్నా అధికుడు అనే భావన, ఒక ఆధ్యాత్మిక భావన లేకపోతే ఎలాగండి? సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో దిక్కుమాల అడ్వైజర్లు ఉన్నారు, లేకపోతే ఆయన బుర్ర ఉపయోగించుకున్నా తెలియట్లేదు. $9 అన్నారు, సరే ఆయన పొరపాటు మాట్లాడారనుకున్నాం. $900 9 నోట్లు అనుకుందాం, $100 ఇచ్చి ఉంటే అది చూసుకుంటే 72,000 కోట్లు ఆ రోజు డాలరు మారక విలువతో ₹80, 72,000, ఇప్పుడేమో 80,000 అనుకుందాం దాని విలువ. అనుకున్నప్పుడు ఆయన 14 కోట్ల రూపాయలని రాయించుకున్నామంటే, నిజంగా రాయించుకుంటే కనుక వాళ్ళకి 100 శాలువాలు కప్పాలి. రాయించుకున్న ముఖ్యమంత్రికి 1000 శాలువాలతో సన్మానం చేయించాలి. ఎక్కడ ఉన్నారు చరిత్రలో ఇది? పోనే నేను అడుగుతా ఉన్నాను, నిజంగా నేను ఐ డోంట్ వాంట్, కొంతమంది 300 కోట్లు టీటీడీ చైర్మన్ రాయించుకున్నారు, ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ అలిగేషన్స్ లైక్ దట్. వితౌట్ ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు. కానీ బాధాకరం ఏంటంటే అసలు ఎవరికి తెలుసండి ఈ విషయం? పబ్లిక్ ఎందుకు చేయలేదు కంప్లీట్గా? ఆ రోజు చిన్నది రాసుకున్నది ఎందుకు చేయలేదు పబ్లిక్కి? అంటే అది సంబంధం లేని విషయం. సరే, ఆయన ఎవరు చేశారు? సతీష్ కుమార్ చూశాడు, పోలీస్ అధికారి చూసి అదే రోజు 29వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు. అదే రోజు ఏం జరిగింది అక్కడ? ఏ కేసు పెట్టాలి? అవినీతి నిరోధక చట్టం అని దాని మీద సెక్షన్స్ ప్రవేశపెట్టారు. ఏ సెక్షన్ పెట్టారు? సెక్షన్ పెట్టారు. మీరు క్రిమినల్ కేసు కనుక బుక్ చేసి ఉంటే చట్టం ప్రకారం అది తీయటానికి మళ్ళీ కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. మీరు రాజీలు కుదరదండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చట్టంలో కఠినమైన సెక్షన్లు పెట్టుంటే కనుక వాళ్ళకి చిన్న విషయం కావచ్చు, మాకు పవిత్రకు సంబంధించి పెద్ద విషయం. ప్రజలు ఇచ్చిన నిధుల్లోంచి చోరీ చేయడమే కాకుండా భగవంతుని పవిత్రతను దెబ్బతీసే ఖచ్చితంగా ఇంతకుముందు కూడా జరిగితే చేయాల్సింది. ఎవరైనా ఒక గవర్నమెంట్ జరిగితే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. అంటే నిజంగా కనుక అంత చేసిన దానికి 14 కోట్లు కనుక ఇస్తే ఖచ్చితంగా 1000 శాలువాలతో సన్మానించాలి ముఖ్యమంత్రిని కూడా. ఎందుకని పబ్లిక్ తెలియలేదు? అసలు ఏంటి గొడవ ఏంటి? దీని మీద స్పష్టంగా విచారణ జరగాలి. 72,000 నాకు అనిపిస్తూ ఉందంట. 72,000కి తీసేటువంటి లెక్క చాలా, అంటే ఆయన భావన ఏంటంటే అర్థం చేసుకుంటలేదు భగవంతుని ప్రాధాన్యత. ఆయన ఆ గుడి యొక్క ప్రాధాన్యతని ఈ డబ్బుల విషయంలో, ఇప్పుడు అక్కడ మనం వెళ్ళినప్పుడు తలనీలాలు ఇస్తాం, మిగతా చోట్ల ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు మిగతా మతాల్లో కూడా కొంతమంది గుండు చేయించుకెళ్ళినా నీళ్ళని పవిత్రంగా చూడటం అనేది ఇక్కడే తిరుపతిలోనే ఉంటుంది. అంత గొప్ప మహిమకల దైవత్వాన్ని తగ్గించే సిస్టమ్కి ఆయన పాల్పడుతున్నాం ఇండైరెక్ట్ గా. ఇది మంచిది కాదండి, అబ్సల్యూట్ గా. దీని మీద ప్రత్యేకంగా ఇది ఒక SIT రిపోర్ట్ ఇచ్చింది, సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చింది న్యాయస్థానం. ఇప్పుడు 9వ తారీఖు వాయిదా ఇస్తుంది. చూశారు కదా? నేను అనుకుంటా ఉన్నాను రిపోర్ట్ కూడా వస్తాను, నిజంగా రిపోర్ట్లో వ్యతిరేకంగా వస్తుంది, తగ్గించడానికి ప్రయత్నం చేశారేమో, కేవలం ₹72,000 అని చెప్పి. ఇది ముందే ప్రియంప్టివ్. అసలు ముఖ్యమంత్రిగా స్పందించడం, అది ఈ విధంగా స్పందించడం సరికాదు. మీరు కూడా నిజంగా విచారణకు సహకరించాలి. కరుణాకర్ రెడ్డి గారిని కూడా నేను బయటకు వచ్చి ఈ కామెంట్ చేయడం కాదు, నిజంగా కనుక మీరు కనుక దాంట్లో ఖచ్చితంగా 14 కోట్లు ఒక నేరానికి అంత రాయించారంటే నిజంగా అభినందిస్తాను. కానీ నేను అడుగుతున్నాను ఇంకోటి, ఆయన దగ్గర ఎంత వస్తుంటే ఎంత రాయించారు? ఒక్క 72,000 చోరీ చేస్తే 14 కోట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్రం అసలు మొత్తం సాహసం మామూలుగా ఉండేది కండి. అంత 500 కోట్లు దెబ్బేశారు ఎంప్లాయీస్ అని వస్తూ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎంత రాయించుకోవాలి మనం? 50,000 కోట్లు రాయించుకోవాలంటే చేయించిందని ఓకే, కానీ దేర్ నో రీజనింగ్ అండి. జనం నమ్మేదట్లేదు ఈ చర్యలు. చేశారు, సంతోషం. కానీ ఎందుకు ఇస్తాడు అబ్బాయి? ఓకే, ఇప్పుడు అబ్బాయి సతీష్ ఎలా చనిపోయాడండి? నేను అడుగుతా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ అట్రిబ్యూట్ టు సుబ్బారెడ్డి గారు XYZ, అబ్సల్యూట్లీ. నేను తర్వాత చిన్నప్పని సంబంధం లేదు అంటే ఎవరు సంబంధం ఉన్నారు? ఇంతకుముందు వైకాపా ఎంపీ గారితో పిఏ ఉన్నాడు. ఏపీ భవన్లో ఎవరు పెట్టారు ఆయన్ని? ఏపీ భవన్లో ఎవరు ఎంప్లాయ్ కింద అడ్హాక్ ఎంప్లాయ్ అయినా లేదంటే అవుట్ సోర్సింగ్ ఎవరు పెట్టారు? సన్న అప్పనకు సంబంధం లేదంటే
అసలు నాకు గవర్నమెంట్కి అయితే సంబంధం ఉంది కదా, గవర్నమెంట్ నాయకుల సంబంధం ఉంది కదా, ఆ పార్టీలో ఈ పార్టీలో మారిపోయినంత మాత్రం అయిపోద్దండి. అందువల్ల రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఒక సత్వరమైన విచారణ చేయించాలి. వాళ్ళు సిట్టు మీద చూసారా, సిట్టు గవర్నమెంట్ వచ్చింది, సిట్టు లేకపోతే ఒక ఇండిపెండెంట్గా వస్తారని విచారణ చేయించండి. భగవంతుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు, హిందూ దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు నేను అడుగుతున్నాను, విచారణ చేయించండి. పవిత్రతను తగ్గించొద్దు. ఆ యొక్క అనుబంధం ఉన్న మనం ఇచ్చిన డబ్బులు వెంకటేశ్వర స్వామికి చేల్తాయి, వడ్డీ కట్టుకోవడానికని మనం ఏది ఇచ్చామో అది చాలా ప్రాధాన్యత ఉంది హిందూ సాంప్రదాయాల ప్రకారం. అతను చనిపోవటం ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఎలా ఉందంటే నేను కోరిలేట్ చేయట్లేదు భగవంతునికి ఇంకో దానికి. వివేకానంద రెడ్డి గారు ఆశ్చర్యనప్పుడు దాంట్లో కూడా చనిపోతున్నారంట ఆశ్చర్యకరంగా. తర్వాత మా చిన్నప్పుడు కాదండి, ఒక 20 ఏళ్ళ క్రితం రహస్యం అని తమిళ జెమినీ సినిమాలో సీరియల్ వచ్చేది. దాంట్లో ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటారు, కారు గుద్దు చూసుంటారు మీరు. మర్మదేశం అని దానికి ఒరిజినల్ అదనమాట. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం జరిగింది, 50 మంది చచ్చిపోయారంట దాంట్లో ఉన్న సాక్షులందరూ. ఇది అతను చనిపోవటం అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాలండి. అది ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియదు. అది వారు కూడా మాట్లాడి ఉండాల్సింది. నేను స్పీకింగ్ కామెంట్స్ ఎవరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, తెలుగు జాతి బిడ్డలు ఎవరన్నా, హరీష్ రావు గారు, శ్రీనివాసరావు గారు, జేడి లక్ష్మణ్ గారు, జాన్వెస్లీ గారు, సాంబశివరావు ఎవరైనా నేను గౌరవిస్తాను, తెలుగు నాయకులు, కళ్యాణ్ బాబు గారు. కానీ ఈ పవిత్రను దెబ్బతీయొద్దని కోరుతాను. ఇంతకుముందు కూడా కొంతమంది బయలుదేరి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే ముఖ్య పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా టిల్ నౌ మాకు లార్డ్ బాలాజీ తిరుపతి విల్ గో బ్యాక్ టు అయోధ్య. ఏందండి మాటలు నాకు అర్థం కాదు. ఒక గొప్ప సినిమా నటులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు అలా మాట్లాడతాం. వెంకటేశ్వర పవిత్రం ఎవరన్నా కానీ నేను చెప్తాను, పవిత్రం దెబ్బతీయడం కాదా? ఎన్ని లడ్లు, లక్షల లడ్డూలు అయోధ్యకు పంపించేసామంటే కూడా తప్పే. డెఫినెట్గా అది కూడా నేను తప్పడుతున్నాను. గొప్పకు తెలియకుండా గొడ్డు మాసం కలిసిందని, ఇప్పుడు అది కూడా గొడ్డు మాసం అని చెప్పలే, ఒక అవశేషం అనేది కనపడి ఉండొచ్చు. కానీ ఆ బోలేబాబా అనే దిక్కుమాల సన్నాసి ఒక చెత్త సంస్థ చేసింది కెమికల్ ఇది గొడ్డు మాసం కలిపిందని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. 80% దాని మీద న్యాయ విచారణ చేయి, సిట్ వేయటం కాదు, న్యాయ విచారణ జరగాలి, సత్వరం జరగాలి. దేవదేవుని పవిత్రతకి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి అనేది నా డిమాండ్. అంటే ఒక ఎంప్లాయీ దగ్గర 72,000 కొట్టేసిన ఒక ఎంప్లాయీ దగ్గర 14 కోట్లు అంటే ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర అన్ని కోట్లు ఎలా వచ్చాయి అన్నది ఆ కోణంలో వీళ్ళు ఎందుకు విచారణ జరిపించలేదంటారు? అది అసలు లోక్ అదాలత్లో పరిష్కారం చేశారు. అలా కేసు సెక్షన్ పెడతామే, వేరే సెక్షన్ పెట్టారు. ఎందుకంటే ఇంకోటి కూడా సుబ్బారెడ్డి గారు అన్నారంట, పెద్దది చేయొద్దు. ఒక మంచి భావం లోపల కొంత ఉంటే ఉండొచ్చు, కానీ ఇదేమని చేయమండి. నేను బయటికి అలాంటి వాళ్ళకి రేపు పొద్దున్న శిక్ష పడితే అంటే మనం బయటపడితే 14 కోట్లకి 50 కోట్లు సంపాదించుకోవచ్చని నేను అడుగుతూనే ఉన్నాను. నేను లాజికల్గానే మీరు అనుకునే ప్రకారం అయితే మాట్లాడుతున్నాను. మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు మీకు అర్థమైంది కదా, దొరికితే అంటే మీరు 72,000 కొట్టేస్తే ఎంత సరిపోతుంది, దొరికినప్పుడు ఇంకోడు వెళ్ళిపోతాడా? బోల్డెన్ ఉంటాయి కదా, డైమండ్స్ ఉంటాయి, ఎవడు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఏం చేస్తారు? ఇది అనుకుంటే తప్పది. ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన నిష్పక్షపాతమైన విచారణ చేయాల్సిందే. ఇంకోటి కూడా దీని గురించి మాట్లాడుతుంది, అన్ని మతస్థుల గురించి ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. దాని మీద కొంతమంది ఇతర మతస్థులు విమర్శలు చేశారు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. నేను మళ్ళా చెప్తున్నాను, నేను కట్టుబడి ఉన్నాను దానికి. మా వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలలో ఖచ్చితంగా అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవాలయ విధుల నుంచి ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఉద్యోగం తొలగించాలని నేను చెప్పను, ఉద్యోగం వేరే చోట వేయండి. నేను అడుగుతున్నాను, రోమన్ క్యాథలిక్ పవిత్రమైంది ఏది వాటికన్, మనం చూడటానికి వెళ్ళాం, అది వేరే సంగతి. అందులో నేను జీసస్ నమ్మను అనేవాళ్ళు, మేరీ మాత సంబంధం లేదనేవాళ్ళు దాంట్లో ఎంప్లాయీస్ కింద పెట్టుకుంటారా? మక్కా మదీనాలో మేము అల్లా అని ప్రవక్తిని విశ్వసించం అనే వాళ్ళని మక్కా మదీనాలో ఎంప్లాయీస్ కింద పెట్టుకుంటారా? అక్కడ వస్తే మేము నమ్మని అందరికి చెప్తా ఉంటే ఊరుకుంటారా? ఊరేసేస్తారు. అక్కడ మీకు ఊరేసేస్తారు, 6 నిమిషాల్లో కాల్చి చంపేస్తారు. అక్కడ నేను కాల్చి చంపట్లేదు కదా, ఇన్ని చోట్ల జరుగుతున్నాయి. వాళ్ళ మానవతా దృక్పథం, హిందూ మతం అలాంటి మతం కాదు. అనంత గోదావరి గంగా ప్రవాహంలో తనలో మూఢనమ్మకాలని వదిలిపెట్టుకుంటూ అభ్యుదయభావాలను పుడిపుచ్చుకుంటూ సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో. ఇంకో మతాన్ని, ఇంకో దేవుడిని కూడా అబ్యూజ్ చేయని ఇవాళ వస్తున్నారు సన్నాసి మత విద్వేషకారులు, ఉత్తరాది సనాతనవాదని బ్యాచ్ మీద కాకర్లేదు. మత విద్వేషానికి చోటే మతం హిందూ మతం. హిందూ మతంలో అందరికన్నా గొప్ప దేవుడు నేను భావించేది వెంకటేశ్వర స్వామి, మిగతా వాళ్ళు ఎవరినే అనుకోండి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మత పవిత్రతని కంటే అన్య మతస్థుల్ని వెంటనే తిరుపతి మాకు మీ అన్ని మతాల కంటే కూడా మీ పవిత్ర స్థలం ఎంత గొప్పవో అంతకన్నా గొప్పది మా హిందువులకి తిరుపతి దేవాలయం. తొలగించాలి. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆయన తీసుకుని మంచి చేస్తానని దాన్ని విమర్శించడం ఏంటి? ఇప్పుడు కొన్ని దళిత గోవిందాన్ని ఇంతకుముందు పెట్టి దాని చోట్ల పెడతానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు ప్రయత్నించుంటున్నారు. మంచిదేనండి, మంచిదనాలి కదా. మనం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను, మంచి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మంది భక్తులకి తక్కువ సమయంలో దర్శనం ఇవ్వడానికి ఒక టీటీడీ చైర్మన్ ప్రయత్నిస్తూ ఉంటే ఆయన మీద విమర్శలు ఎందుకు? అసలు నాకు అర్థం కాదు. పాజిటివ్గా తీసుకుందాం అంటే ఏం కావాలి వీళ్ళకి? అక్కర్లేదా? మళ్ళీ దాంట్లో కూడా దళితుల అంటే
ఒకప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఈ దిక్కుమాలిన బ్యాచీలు అహంకారంతో కుల పుట్టుకతోనే ఉన్నతులు అనే భావంతో ఉన్న బ్యాచ్ చేసిన దుర్మార్గం వల్లే కదా దళితులు మతం కాకుండా కొంతమంది వెళ్ళిపోయిన ముఖ్యమైన కారణం. మిగతా కారణాలు ఉండొచ్చు, అవి ఇళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొంత చేసాం, కానీ అనేది మళ్ళీ తిరిగి ఒక అభ్యుదయ భావంతోనో మతంగా మనం తీసుకుందాం, ఇంకొకరిని ఒక ఆధ్యాత్మిక భావంతో ఉందా అని చెప్పి ఆ వాడలో చెప్తే తప్పే లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఏ పార్టీ నాయకులు లెక్కలు తీయండి, తప్పండి అది. ఖచ్చితంగా దేవుడి యొక్క పవిత్రతను కాపాడటానికి ఏకం విచారణకు అవసరమైతే పూర్తి స్థాయిలో కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే అంతకుముందున్న పనిచేసిన ఈఓస్ సహకరించాలి. ముఖ్యంగా దాంట్లో కొనుగోలు శాఖలో ఉన్న కమిటీ మెంబర్లు తప్పించుకు పారిపోయే సిచ్యువేషన్ మాత్రం ఉండకూడదు. వాళ్ళని కూడా బాధ్యతలు చేయాలి. ఓన్లీ చైర్మన్కి బాధ్యత కన్నా వాళ్ళని కూడా బాధ్యతలు చేయాల్సిందే. ఇంతకుముందు లడ్డూ విషయంలో కానీ ఇప్పుడు ఈ విషయంలో కూడా దీనికి బాధ్యులైన మిగతా అధికారులు కూడా ఖచ్చితంగా బాధ్యులు, సంబంధం ఉన్న అధికారులు కూడా బాధ్యులు చేయాల్సిందే. నిష్పక్షపాతమైన విచారణ ఇంకా సమర్థవంతంగా చేసి మళ్ళీ రామునితో ఒక పీకి కప్పిరండి ఇట్లా అనేటట్లు అటు ఇటు మిక్స్ చేయకుండా తొందరగా దీని మీద చర్య తీసుకుని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ జరిపి ఆ నేరస్తులకు శిక్ష వేయమని కోరుతున్నాను. నమస్కారం.